తెలంగాణలో ఓట్ల పండుగ ఒకటి తర్వాత ఒకటి తెర మీదకి వస్తుంది. నవంబర్ 2023 చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక సందడి వాతావరణం నెలకొంటే ముగిసిందా లేదో ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో లోక్సభ షెడ్యూల్ కూడా వచ్చింది. మే 13వ తేదీన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటి వరకు నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25తో ముగిసింది. నామినేషన్ల పరిశీలన 26తో ముగుస్తుంది. 29తో ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి ఫైనల్ విత్డ్రా అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి జరగబోతుంది. మే 13వ తేదీన ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరగబోతుంది. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో ఒకటి తర్వాత ఒకటి ఎన్నికలు తెర మీదకి వస్తున్నాయి. ఈ రెండింటితో పాటుగా ఇప్పుడు ఆ తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఏ తేదీల్లో ఏం జరగబోతుందంటూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే మే 2వ తేదీన విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి నామినేషన్లు అక్కడి నుంచి వారం రోజుల పాటు ఉంటాయి. అంటే మే 9వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పరిశీలనకు సంబంధించి మే 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. దాని తర్వాత విత్డ్రాకు సంబంధించి అక్కడి నుంచి మరొక 3 రోజుల పాటు విత్డ్రాలో ఏవైనా చేసుకునే అవకాశానికి సంబంధించి మే 13వ తేదీన విత్డ్రాకు అవకాశం ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ పోలింగ్ సంబంధించి మే 27వ తేదీన ఈ పోలింగ్ ఉండబోతుంది. పోలింగ్ సమయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి చూసుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి ఆ సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రం జూన్ 5వ తేదీకి అయితే ప్రకటించారు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ నామినేషన్లు ప్రక్రియ నుంచి చివరి దశ ఓటింగ్ వరకు మొత్తం కూడా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. తెలంగాణలో ఓట్ల పండుగ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది. మొదట అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు, తర్వాత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఇవంతా కూడా వరుసపెట్టి రావడం తెలంగాణలో ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. మరి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఏ విధంగా ఆలోచిస్తారు, విద్యార్థులు ఏ విధంగా ఉంటారు అనే దానికి సంబంధించి విద్యార్థులు ఏమనుకుంటారు, తమ భవిష్యత్తు కోసం ఏ విధంగా చూస్తారు, ఇంతవరకు కూడా కొన్ని అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. వాటన్నిటిని ఏ విధంగా వారు నిలబడి తమ భవిష్యత్తు కోసం ఉపాధి కల్పన కోసం ఏ విధంగా నిలబెడతారు, తమ కోసం పోరాడే నాయకుడిని వారే నిలబెడతారా లేకపోతే వారి కోసం ఇంకెవరైనా నిలబెడతారా అనే దానికి సంబంధించి తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ విద్యార్థులు ఏమనుకుంటారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.